ముందుగా మీడియా మిత్రులకి ఉదయం వందనాలు. ఏదైతే గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 10 సంవత్సరాలుగా పరిపాలించి మరి ఆదివాసీ సమాజానికి, ఆదివాసీ విద్యార్థులకు, ఆదివాసీ ఉద్యోగులకు ఏమైనా చేసిందా అంటే ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కాకుండా ఉన్న చట్టాలను కూడా పూర్తిగా తుంగలో దొక్కి ఇవాళ ఆదివాసులపై దండయాత్ర చేసే ప్రభుత్వాలు మనకు వద్దనుకొని ఇవాళ ఒకటే ఒక నినాదంతో బీజేపీ మరియు బీఆర్ఎస్ హటావ్ ఆదివాసీ బచావ్ అనే నినాదంతో ఇవాళ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుండి మొదలుకొని ఇవాళ ఈ ప్రభుత్వాలను గద్దెదించే వరకు ఈ నినాదంతో ముందరికి పోవాలని చెప్పి ఆదివాసీ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ఏజెన్సీ చట్టాలు, జీవో నెంబర్ 3, 170 చట్టాలు పూర్తిగా తుంగలో దొక్కి ఇవాళ ఏదైతే 2005లో అడవి హక్కుల చట్టం గత ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఆదివాసులకు ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగింది. దాన్ని తుంగలో దొక్కిన గత ప్రభుత్వం ఇవాళ బతకడానికి, వ్యవసాయం చేసుకోవడానికి, పొడి వ్యవసాయం చేసుకొని బతకడానికి వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఇవాళ అటవీ అధికారులతోని, పోలీసులతోని కేసులు పెట్టించి జైల్లోకి పంపుతూ ఉన్నారు. ఇవాళ విద్యా వైద్యంపై అయితే ఎక్కడ కూడా ఆదివాసులకి అనుకూలంగా లేదు. పూర్తిగా ఇవాళ అంతో కాస్తో కూస్తో కనీసం నీడలేని పరిస్థితి లోపల బతకడానికి వ్యవసాయం చేసుకుంటే ఈ రకమైన కేసులు. అదే తరుణంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయితే బహుళజాతి కంపెనీలకు ఇలా అటవీ వనరులను కట్టబెట్టే ప్రయత్నం లోపల ఆదివాసుల మీద ఉక్కుపాదం మోపుతూ ఇవాళ ఆదివాసులని పూర్తిగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నీ చూస్తున్న ప్రజలు కళ్ళు తెరవకపోతే ఇవాళ ఆదివాసులకు మనోడలేని పరిస్థితి ఉంటాయి కనుక మిత్రులారా, ఆదివాసీ ప్రజలారా, విద్యార్థులారా ఏకమై ఈ ప్రభుత్వాలను గద్దెదించే ప్రయత్నంలో భాగస్వాములు కావాలని చెప్పి మీకు అందరికి పిలుపునిస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే చాలా యూనివర్సిటీల ప్రైవేటీకరణ చేసి ఇవాళ చదువుకోవడానికి వీలు లేకుండా చేస్తూ ఉంది. ఇది ఒక కుట్రపూరితమైన ఆలోచనగా భావిస్తూ ఏవైతే ఈ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని ఈ ప్రైవేటీకరణ వెనుకకు తీసుకోవాలి. ఇవాళ ఏ ప్రభుత్వం టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇవాళ విద్యా వైద్యం మీద ఫోకస్ చేయలేదు. విద్యా వైద్యం ఇవాళ కావాల్సింది ప్రజలకేంది విద్యా వైద్యం. మరి ఆ విద్యా వైద్యాన్ని అమ్ముకుని ఇలా సొమ్ము చేసుకున్న ఈ ప్రభుత్వాన్ని మనం గద్దెదించాల్సిన అవసరం చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా రిజర్వేషన్ అని ఎస్సీ ఎస్టీల మీద ఇవాళ ప్రకటనలు పలుకుతూ ఉంటారు. 420 మార్కులు వస్తే కానీ ఇవాళ నీట్లో క్వాలిఫై కాని పరిస్థితి ఉంది. అదే ఇలా అగ్రవర్ణాల పేదలకు అని చెప్పి 300, 250 మార్కులు వస్తే ఇవాళ డాక్టర్ సీట్, నీట్ సీట్ వచ్చే పరిస్థితి కల్పిస్తూ ఉంది ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజలకు ఏమర్థం అవుతుంది, ఇవాళ పూర్తి స్థాయిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఇలా పూర్తిగా విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ మరి అదేవిధంగా ఏదైతే ఈ చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడంలో ఇవాళ ప్రభుత్వాలు విఫలమైనని భావిస్తూ ఇవాళ ఏజెన్సీకి వస్తే ఏజెన్సీ లోపల నాన్ ట్రైబల్స్ వచ్చి ఇవాళ మిద్దె మెడలు కట్టుకొని అక్కడున్న ఆదివాసులను తరిమి చేసే ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మరి ఈ రకమైన ప్రోత్సాహాలను చూస్తే ఆదివాసీ ప్రజలు మేల్కొని ఇవాళ విద్యార్థులంతా ఏకమై ఇవాళ ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా తూచా తప్పకుండా ఈ ప్రభుత్వాలని గద్దె దించే వరకు మన
పోరాటం ఆవద్దని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఏదైతే